రే సూర్య, గుండెల్లో భయం కళ్ళల్లో కనిపించకూడదురా. ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఆ దొంగన మనమే అని వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. రే, ఈ కాకపోయినా రేపైనా వాళ్ళ ముందుకు వెళ్లాల్సిందేరా. మనకు తోడుగా 100 మంది చిన్నపిల్లల చిరునవ్వు ఉందిరా. నా కళ్ళ ముందు వాళ్ళ భవిష్యత్తు కనిపిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, మనకేం కాదు. పద రారా. రే, రే, ఈ పన్న రాక్షసే కదరా చేసింది? అవునరా. ఎక్కడ్రాది? ఇప్పుడున్న టెన్షన్లో మళ్ళీ తనతో గొడవ అవసరమా? గొడవ అవుతుందని అదేం చేసినా చూస్తుండాలా? లంకలో ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటిస్తే ఏం చేశాడ్రా? లంక అంతా అంటించాడ్రా. ఈ సౌందర్య కూడా అంతేరా. కోపమొచ్చి ఏం చేస్తుందో తనకు కూడా తెలియదురా. అలాగని చూస్తూ ఊరుకోవడానికి నేను రావణాసురుణ్ణి కాదు, లక్ష్మణుడు లాంటోనే. ఆ శూర్పణఖ సౌందర్య చెవులు ముక్కు జడ కత్తిరిస్తాను. రారా. ఒరే అభి, ఆగరా. రేయ్, జనాలు లేని చోట యాడ్ను నక్కుంటాడు. హలో, ఆ అభి ఏంటన్న కనిపించిండా? లేదండి, చూడలేదు. ఒసే సౌందర్య, కాళ్ళు లాగేస్తున్నాయే. ఇంత పెద్ద కాలేజీలో ఎక్కడ నెతుకుతావు? కరెక్టే. ఆడ ఈడ ఈ బోర్డులు పెట్టుడు దండగా. ఇంకెక్కడ వద్దులేవే. అమ్మయ్యా, బతికించావే. చాలా థ్యాంక్స్. డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోనే పెట్టేస్తా. సౌందర్య, అందరూ ల్యాబ్ కి పోయినట్టున్నారు. వీడు కూర్చునేది ఇక్కడా? వాడు కూర్చునే దగ్గర అంటిస్తే వాడే చూసి ఏడుస్తాడు. అదే బోర్డు పైన అంటిస్తే అందరూ చూస్తారు. వద్దే, పెద్ద గొడవవుతుంది. నార్మల్. నువ్వే కదా ఆ సూర్యకి బోర్డులు పీకమని సలహా ఇచ్చింది. పోయి బయటికి. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. పో. బోర్డు మీద అంటిస్తే లెక్చరర్ చూసి చింపేస్తాడు. అందుకే ఇది బోర్డు పైన అంటించాలి. రే అభి, అభి ఆగరా. అభి, చెప్తాను దాని పని. వచ్చేసాడు. భగవంతుడా, దీన్ని నువ్వే కాపాడాలి. రేయ్ ఏయ్, ఆగరా. మీ ఫ్రెండ్ ఏది? ఈ రోజు దాని పిలకలు కత్తిరించాల్సిందే. అది అది నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. అరవకుండా ఇక్కడే ఉండు. రే సూర్య, ఈ అమ్మాయి కాపలా ఉండరా. రేయ్ అభి, చాలా థ్యాంక్స్ చంద్రిక. సరిగ్గా అంటుకోలేదనుకుంటా. చూడు, ఈ వాయిస్ వాడిలా ఉందేంది? రే సచ్చినోడా, నా పర్మిషన్ లేకుండా నా నడుం పట్టుకుంటావా? దింపరా. సరే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వు. ఛీ, వదల్లా. కుల్ఫీగా వదిలే. వదలరా. అవునా? నడు పెరిగింది.
నడ్డీలు కొట్టి నవ్వుతావేంద్రా? నెల తక్కువ ఎదవ సన్నాసి. ఏయ్ ఏంటి ఫోన్లే కదా అని వదిలేస్తే కథలు పడుతున్నావా? బోర్డు పైన నోటీస్ ఏంటి? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుంది. నీకెందుకురా? నేను నోటీసులు పెట్టుకుంటే ఒసై దొంగలున్నారు జాగ్రత్త అని పెట్టుంటే వదిలేసేవాణ్ణి. కానీ అదేంటి ఎర్ర జుట్టు ఊసకల్లు హైటెంటియా? నా పేరు రాయకుండా నేనని తెలిసేలా ఇవన్నీ రాయడం ఏంటి అని అడుగుతున్నాను. నేనేం దొంగతనం చేశానే? రేయ్, అబద్ధాలాడితే నువ్వు ఇట్లనే బ్రహ్మచారిలా ఉండిపోతావు. నా క్యారేజ్ దొంగతనం చేయలేదు. నువ్వు మీ బాబు రోడ్ అన్నట్టు నన్ను బైక్ మీద నుంచి కింద పడేయలేదు. నా పిండి నాశనం చేయలేదు. ఏయ్ కొవ్వెక్కువై పూసింది నువ్వే. నా కమ్మని కొట్టేలేదా? అప్రాచుడా, దరిద్రుడా. నేను కొట్టేసినే గుర్తుంటాయా? తమరు చేసిన ఘనకార్యాలేవి గుర్తుండవా? నేనేం చేసిండ్రా? నా బైక్ సీట్ కి సొల్యూషన్ పూసి నా ప్యాంట్ సీట్ ని నాశనం చేసావు. దాని కాస్ట్ 4000. ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? రేయ్, నీ లెక్కల్లో పెద్ద బొక్కుందిరా. నీ సంగతి ఈ కాలేజ్ మొత్తం తెలిసేలా చేస్తా. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నా జుట్టు వదులుతావా లేదా? రేయ్, అమ్మా, నా జుట్టు వదిలేయ్. భయంగా ఉందండి. మా ఫ్రెండ్ ఏం చేయడు కదా? నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఏం చేస్తుందని నా భయం. మీరెళ్ళి మీ ఫ్రెండ్ ని బయటకు తీసుకురండి. ఈ సిచ్యువేషన్ లో వాడు నా మాట వింటాడా? రేయ్, మర్యాదగా నా జుట్టు వదలమని చెప్తున్నాను కదా. నాకు కావాల్సింది కూడా వాళ్ళ లోపల ఉండడమే. అఖిలాండేశ్వరి గారు కూడా వెళ్ళిపోతుంది. అభి వెళ్ళి అఖిలాండేశ్వరి గారికి దొరికిపోవడం కంటే సిచ్యువేషన్ చూసి నేనే ఆ దొంగతనం చేశానని ఒప్పుకుంటే అభి మీద ఆధారపడ్డ 100 మంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ అండి, నేను ఇప్పుడే వస్తాను. రేయ్, మర్యాదగా నా జుట్టు వదిలిపెట్టు. వదులుతావా లేదా? అమ్మా, నా కాళ్ళు పట్టుకుని సారీ అభినందన్ గారు అని చెప్పు. పోరా కుయ్య. నువ్వు నీ ఎర్ర జుట్టు ఇంత దరిద్రంగా ఈ లోకల్లో ఎవ్వరికైనా ఇలాంటి హెయిర్ స్టైల్ ఉంటదా? నన్ను ఎర్ర జుట్టోడా అంటావా? అసలు నీకు జుట్టు అనేది లేకుండా చేస్తానే రే రే, నిన్ను. నా జుట్టు చెల్లికొస్తే చంపేస్తాను రా. మర్యాదగా నా జుట్టు వదులు. వదులుతానే, వదులుతా. రా, రా, చెప్తా. రా. రే రే, సంగతి చెప్తాను. ఏదో సచ్చినోడా, నా జుట్టు వదలరా. ఎర్ర జుట్టోడా. రే, మర్యాదగా చెప్తున్నాను, నా నాది జుట్టు ఎర్ర జుట్టు. వదిలేరా. మర్యాదగా చెప్తున్నాను, వదిలే. ఎర్ర జుట్టోడా. వదలరా. ఆగు. అరవకు. రే, నీకు మర్యాదగా చెప్తున్నా, వదిలేరా. వదిలేరా, వదిలే. నా జుట్టు. అయ్యో, అమ్మా, అయ్యో. నువ్వు బయటికి రావాలంటే ఇదిగో ఈ కత్తెరతో జడ కట్ చేసుకుంటేనే రాగలవు. ఇంకా నీ ఇష్టం. రే, గలగించగలేమో వాడా. నేనొస్తే నీకు గుండు కొట్టేస్తాన్రా. నేను గాయపడ్డ శివంగి లాంటి దాన్ని. నిన్ను వదలనురా. అవునా? ఏది గర్జించు. అయినా పిల్లి గర్జిస్తే సింహం అరుపులో వస్తుందా ఏంటి? రే, నీకు ఖచ్చితంగా పెళ్లి కాదురా. అడుక్కు తింటాం. నీకు పొట్ట తెలుస్తుందిరా. చూడు, ఇదే నా శాపం. చెప్తాను, పోవే. అమ్మా. రావే, దా. చూపించుకో. రే, రే. రే, దొంగ సచ్చినోడా, నువ్వు నాశనమైపోతావురా. సచ్చినోడా. వద్దండి, ప్లీజ్ అండి. ఏయ్, నువ్వు ఉండు. వెళ్ళి కాపాడుకో. సౌందర్య, సౌందర్య, ఎలా తీయాలి దీన్ని ఇప్పుడు? సౌందర్య. అయ్యో. రే, ఎర్ర జుట్టోడా, సచ్చినోడా. అయ్యో.
గ్రానీ చూసావు కదా, నా ఫ్రెండ్స్ ఎవరూ కాదని ప్రూవ్ అయిందిగా. అవును మేడం, ఆ రోజు సిగ్నల్ జామర్స్ తెచ్చినట్టు తెలిసింది కానీ ఎవరో క్లారిటీగా తెలియలేదు. అతనే ఈ పని చేసుంటాడు. సూర్య, ఆ క్రిష్, గ్రానీ ఇతని పేరు సూర్య, అభికి క్లోజ్ ఫ్రెండ్, అలాగే నాకు కూడా. నమస్తే మేడం. నమస్తే. అవును, అభి ఇంకా రాలేదా? లేదు, ఈ పాటికే వస్తుండాలి. అవును, ఆ దొంగ ఎవరు తెలిసిందా? తెలియలేదు. తెలిస్తే ఈ పాటికి పోలీసులు వచ్చి ఈడ్చుకుంటూ వెళ్లేవాళ్ళు. కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. మా గ్రానీ వాడి వాయిస్ ట్యాప్ చేసింది. వాడి వాయిస్ జస్ట్ వినపడినా చాలు. మేడం, వీళ్ళు కాదని తెలిసిందిగా, ఇక క్లాసుకి పంపించమంటారా? మీ స్నేహితుడి సమస్య మీదిగా అనుకుని ఇంతసేపు కోఆపరేట్ చేశారు. ఇలాంటి ఫ్రెండ్స్ మా క్రిష్కి దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకెవరికి ఈ మనీ మ్యాటర్తో ఇన్వాల్వ్మెంట్ లేదని నాకు అర్థమైంది. ఇంక మిగిలింది ఒక్కడే. గ్రానీ, అవును క్రిష్, అభిని పిలిపించండి. ఎందుకో నా అనుమానమే నిజమనిపిస్తోంది. లేదు మేడం, అతను టాపర్. సహాయం అంటే చాలు తన గురించి ఆలోచించకుండా సహాయం చేస్తాడు. ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ చదువుతున్నాడు? ఈ ఇయరే జాయిన్ అయ్యాడు మేడం. ఈ రాబరీ చేయడానికి కూడా చాలా తెలివితేటలు కావాలి ప్రిన్సిపాల్ గారు. క్రిష్, అతను ఎన్ని రోజుల నుంచి నీకు ఫ్రెండ్? గ్రానీ, కాలేజ్ స్టార్టింగ్ డేస్లో నా మీద కొంతమంది స్టూడెంట్స్ అటాక్ చేస్తే అభి కాపాడాడు. వాట్? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? సారీ గ్రానీ, ఈ విషయం చెప్తే నువ్వెక్కడ కోపడతావోనని నేనే చెప్పలేదు. నువ్వు చెప్పిన తర్వాత నుంచి గొడవలకి వెళ్ళలేదు గ్రానీ. కావాలంటే ప్రిన్సిపల్ గారిని అడుగు గ్రానీ. అవును మేడం, ఆ రోజు నుంచి అభి నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు గ్రానీ. నిజంగానే హెల్ప్ చేశాడా లేక అది కూడా డ్రామానా? ఏదో జరుగుతోంది క్రిష్. ప్రిన్సిపాల్ గారు, అందరినీ క్లాసెస్కి పంపించండి. పర్వాలేదు మేడం, ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. రేయ్ అభి, ఇక్కడ నుండి వెళ్దాం పదరా. ఏమైంది? ఆ అఖిలాండేశ్వరి గారు నీ వాయిస్ ట్రాప్ చేశారా? నీ వాయిస్ వింటే చాలు నువ్వు అడ్డంగా దొరికిపోతావు. అసలు ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోదాం పదరా. ఓల్డ్ లేడీ అయినా టెక్నాలజీ మీద మంచి గ్రిప్ ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ ఏంట్రా? వెళ్దాం పదరా. రే, ఒకసారి ఫోన్ ఇటు. ఎందుకురా? కృష్ణ పలకరిద్దామని. ఇవ్వు. పిచ్చారా నీకు? ఏ ఇవ్వరా. గ్రానీ, అభి కాల్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేయి. చెప్పు క్రిష్.
అభి ఎక్కడున్నావు? నీతో చిన్న పనుంది. ప్రిన్సిపల్ గారి రూమ్ దగ్గరికి వస్తావా? ఆ, సూర్య చెప్పాడు, పక్కనే ఉన్నాను, వచ్చేస్తాను. ఓ ఇప్పుడే తెలిసింది, నిన్ను అడ్డు పెట్టుకుని ₹1,00,00,000 రాబరీ చేశారని. అవునబి, ఆ విషయం గురించే గ్రానీ నిన్ను కలవాలంటుంది. ఆ తింగర్ది కాలేజీలో నా నేమ్ బ్యాట్ చేయడానికి పిచ్చి పిచ్చిగా చేస్తుంది. దాని సంగతి చూసి వస్తాను. ఓకే అబ్బి, త్వరగా వచ్చేయ్. అలాగే. చెప్పాను కదా మేడం, అతను అలాంటి వాడు కాదని. వాయిస్ కూడా మ్యాచ్ కాలేదు. తీసుకో. ఎలా రాబీ? రే సూర్య, మనం తప్పు చేసినా దానికి ప్రూఫ్స్ ఉండకూడదు. ది గ్రేట్ అఖిలాండేశ్వరి దగ్గరే రాబరీ చేస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే సిస్టంలో నా ఒరిజినల్ వాయిస్ ఫ్రీక్వెన్సీని మార్చాను. మన వాయిస్ ఫ్రీక్వెన్సీని బట్టే వాళ్ళు కాల్ స్టాప్ చేస్తారు. సింపుల్. ఓ గాడ్, ఒక క్షణం గుండె అయిపోయిందిరా. నా టార్గెట్ నేను రీచ్ అయ్యే వరకు నన్నెవరూ టచ్ చేయలేరు. నువ్వు టెన్షన్ పడకు, పద. ఒకసారి అఖిలాండేశ్వరి ఫేస్లో ఫీలింగ్స్ చూసొద్దాం, పద. నిజంగా అభి నైస్ పర్సన్ మేడం. నాకు ఇప్పుడే అర్థమైంది స్టూడెంట్స్లో ఎవరు ఈ పని చేయలేదు అని. ప్రిన్సిపల్ గారు, నా మాట మీద గౌరవంతో మా మనవణ్ణి పర్సనల్ కేర్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్ మ్యామ్. అలాగే స్టడీ ఇయర్ స్టార్ట్ అయింది కదా, కాలేజ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్, లైబ్రరీ ఎక్సెట్రా ఏదైనా సరే ఎంతవుతుందో చెప్తే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చిన్న అనుమానంతో అందరికీ ఇబ్బంది కలిగించాను. ప్లీజ్ ఏవి అనుకోకండి. ఆ దొంగ ఎవరో కానీ మేడం, ₹1,00,00,000 కావాలి, లేకపోతే నేను దొంగగా మారాల్సొస్తుంది అంటే 1,00,00,000 కాదు 25,00,00,000 ఇచ్చేదాన్ని. ఎలా పడితే అలా బతకడం కాదు ముఖ్యం. మనిషై పుట్టాక విలువలు, విచక్షణ ఉండాలి. అప్పుడే మన పుట్టుకకి ఒక విలువ ఉంటుంది. రే ఎర్ర చుట్టాడా, నా జుట్టుతోనే ఆడుకుంటావురా? రారా బయటికి. నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం. రారా మగాడివైతే. ఎవరది అరుస్తున్నారు? సౌందర్య సార్. సౌందర్యనా? మీ కళ్ళలో దుమ్ము పడేలా చేసింది కదా, తనే మేడం. వాట్? నిజమా? నేను పిలుస్తున్నానని పిలవండి. వదిలేయండి సార్, అల్లరి పిల్ల తెలియక చేసినట్టుంది. ఆ తింగర్ది ఏదో పిచ్చి పని మొదలుపెట్టినట్టుందిరా. దాన్ని పదరా, బయటికి వెళ్దాం, పద. ఓకే సార్, నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. ఇట్స్ మై ప్లెజర్ మేడం. పద క్రిష్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. రే, నా జడకి ఫెవికల్ పూస్తావా? నా జడని నేనే కత్తిరించుకునేలా చేస్తానంటావా? నీలాంటి బోడులింక లాంటోళ్ళని ఈ సౌందర్యం ఎంత మందిని చూడలేదు. రే, తిరిగొల్ల దాక్కున్నావా దొంగోడా? ఆ ₹1,00,00,000 కూడా నువ్వే కొట్టేసుంటావురా. రారా బయటికి. సౌందర్య, ఎందుకే అంత పెద్ద నిందలేస్తున్నావు? అదే నిజమని ఎవరైనా అనుకుంటే అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది. ప్లీజ్ వద్దు. ఇంత పిరికి దానివి ఈ సౌందర్య ఫ్రెండ్ ఎలా అయినవే? ఆ రోజు వాడు ఎక్కడికో తేడుగా జారుకున్నాడే, నేను చూశానది. అది కాదు. సంగతి ఏయ్,
ఏంటి ఏంటి బాగుతున్నావు? ఇంకోసారి దొంగ అంటే గొప్ప గులాబ్ జామ్ ఇచ్చి ఏది చెప్తున్నా. చేరో చూద్దాం. ఏయ్, కొట్రా, ఏయ్, కొట్రా. చెప్తున్నా, నాతో పెట్టుకోకు. ఏదో మా సరస ఆడపిల్లల ఉండమంది కాబట్టి ఇట్లున్నా, లేకపోతే నీ లెక్క ఎప్పుడూ తేల్చేదాన్ని. రే ఇప్పుడు ఇదేదో ఆడపిల్ల అయినట్టు వెదురు పొంగుకి ఓణి చుట్టినట్టుంటావు.